తెలంగాణ సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడాల్సిన ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ చెరో 8 కారు 0 గులాబీ ఓట్లు బీజేపీకి బదిలీ 7 చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు తెలంగాణ తెచ్చిన పార్టీ 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని ఏళ్ల పార్టీ గత ఎన్నికల్లో సారు కారు 16 అని నిర్ణయించిన పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 0 అయిపోయింది. మొగాడివైతే ఒక్కటంటే ఒక్క సీటు తెచ్చుకో అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేసినట్లే ఒక్క చోట గెలవలేకపోయింది. ఆ పార్టీకి చెందిన మెజార్టీ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయి. అందుకే బీజేపీ అనూహ్యంగా 8 చోట్ల విజయం సాధించింది. పాలమూరులో ఓడిన 8 సీట్లలో కాంగ్రెస్ పరువు దక్కించుకుంది. బీజేపీ బలం రెట్టింపు. హైదరాబాద్లో మజ్లిస్ దే హవా, నల్గొండలో కాంగ్రెస్ కు భారీ మెజార్టీ, రాష్ట్రంలోనే రికార్డు. రెండోసారి గెలిచిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్. మెదక్లోను కారు బోల్తా 14 చోట్ల 3వ స్థానం. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు తగిన 51 లక్షల ఓట్లు. కంటోన్మెంట్ అసెంబ్లీ సీటు కాంగ్రెస్ దే అంటూ చూస్తా ఉన్నాం. వాస్తవంగా ఇక్కడ ప్రధానంగా 8 సీట్లు కాంగ్రెస్, 8 సీట్లు బీజేపీ, 1 ఎంఐఎం గెలుచుకోవడం జరిగింది. సో ఇక్కడ గేమ్ మరోలా ఉండబోతుంది. రాబోయే భవిష్యత్ తెలంగాణలో రాసిపెట్టుకోండి. ఇక బీఆర్ఎస్ పార్టీ మీరు మర్చిపోండి. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ ఉండే అవకాశం బలంగా ఉంది వాస్తవంగా. సో ఇక్కడ అసలు విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇక తమ బలాన్ని పెంచుకోవాలంటే ఈరోజు నాయకత్వ లోపం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా భారతీయ జనతా పార్టీ ఈరోజు కొత్త పాత అనేటువంటి డివిజన్ తీసుకొచ్చేసి ఈరోజు కొత్త ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి పెద్ద ఎత్తున స్థానం లేకుండా చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఇప్పటికైనా నాయకత్వం మారాల్సిన అవసరం ఉంది. నాయకత్వంలో ఈరోజు మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నాయకత్వ లోపం ఉన్నదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 8 సీట్లు రావడం మామూలు విషయం కాదు. ఈ విజయంతో నెక్స్ట్ అధికారం రావడానికి ట్రై చేయాలంటే ఇప్పుడున్నటువంటి ఏదైతే ఈ నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ అనేక రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో సరిపోవనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఈరోజు మీరు కేవలం ఒక మూస ధోరణితోటి వ్యవహరిస్తే భారతీయ జనతా పార్టీ ఎదగడం కష్టం. ఇప్పటికైనా 8 సీట్లు ఎంపీలు రావడం జరిగింది, 8 సీట్లు అసెంబ్లీ రావడం జరిగింది. ఇప్పటికైనా గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి మొదలుపెట్టుకుంటే రాష్ట్ర స్థాయి వరకు క్యాడర్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. క్యాడర్ తోటి సమన్వయం పరచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయకుండా కేవలం మోడీ చరిష్మాతోటి మళ్ళీ విజయం సాధిస్తామని అనుకోవడం పొరపాటు. గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర బీజేపీలో సమూలమైనటువంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది. సమూలమైనటువంటి ఈరోజు ఇష్టారీతిన వ్యవహరిస్తాం, ఈరోజు మూసధోరణితో పోతాం, మాకేం కాదు, మాకు ఆర్ఎస్ఎస్ అండగా ఉంటుంది అని అనుకోవడం పొరపాటు. ఆర్ఎస్ఎస్ అండ కొంతమేరకు మాత్రమే ఉంటుంది. మీ పార్టీ స్ట్రాంగ్గా ఉండకుండా ఆర్ఎస్ఎస్పై ఎక్కువగా డిపెండ్ అయితే కనుక ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అనేక రకాలైనటువంటి ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకొని అవసరం ఉంది. రేవంత్ రెడ్డిని దీనిలో ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. వాస్తవంగా క్యాడర్ బిల్డింగ్లో కావచ్చు, ఒక అంశాన్ని నరేట్ చేయడంలో కావచ్చు, ప్రజలకు బలంగా తీసుకోవడంలో కావచ్చు, ఈరోజు మీరు భారతీయ జనతా పార్టీ ఇటు రేవంత్ రెడ్డిని కానీ కేసీఆర్ని కానీ ఇద్దరిని ఆదర్శంగా తీసుకోవాలి. అలా తీసుకోకుండా మూసధోరణితోటి మోడీ మీద డిపెండ్ అవుతామంటే పొరపాటు. తెలంగాణ రాజకీయాలు వేరు, తెలంగాణ అస్తిత్వం వేరు, తెలంగాణ ఆత్మగౌరవం వేరు. ఇవన్నీ కూడా ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేము కేవలం హిందుత్వవాదంతో పోతాము, హిందుత్వవాదంతో మేము డెవలప్ అవుతాం అనుకోవడం పొరపాటు. హిందుత్వవాదంతో మేము అధికారంలోకి వస్తాం అనుకోవడం పొరపాటు. ఆ అంశాన్ని ఒక మేరకు మాత్రం ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు వచ్చిన రిజల్ట్ చూస్తూ ఉన్నాం కదా, హిందుత్వవాదం పనిచేయదు. అయోధ్యలో రామ మందిరం కట్టాడు, అయోధ్యలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి బీజేపీ పార్టీ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది. ఆ పరిణామం ఒకటి చాలదా మీకు? అంటే హిందుత్వవాదంతో పాటు ప్రజా సమస్యలు ఏంటి, ప్రజా సమస్యల గురించి మనం ఏ విధంగా పోరాడదాం అనేది ఆలోచించాలి. అధికారంలో రావడానికి ఈరోజు మనం ఏమేమి సంక్షేమ పథకాలు తీసుకురావాలి, ఏమేమి అభివృద్ధి పథకాలు తీసుకురావాలి అనేది అన్నీ గమనించాలి. పోరాటాలు ఉండాలి. తెలంగాణ అస్తిత్వంలో భాగంగా ఉండాలి పోరాటాలు. ప్రజా సమస్యలు ఈరోజు ఎంచుకోవాలి, ఆ సమస్యలపై పోరాటం చేయాలి. చేస్తేనే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎదగడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం మళ్ళీ రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు. తనకు ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు సరే ఆయనను ఎంత అవునన్నా కాదన్నా ఆయన మీద కొంత అపోహ ఉంది. అంటే తెలంగాణ వాది కాదు అనే అపోహ ఉంది. కానీ తెలంగాణ అస్తిత్వం తెలిసినాడు, తెలంగాణ ఆత్మగౌరవం ఇంపాక్ట్ అని తెలిసినాడు. తెలంగాణ విషయంలో అన్ని రకాల తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తే ఏ విధంగా బండ కొడతారో ఆయనకు తెలుసు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని అహంకారపూరితంగా పోకుండా ఈరోజు చాలా జాగ్రత్తగా పాలనలో నిమగ్నం అవుతున్న విషయాన్ని మనం గమనించాలి. అది అవలోకనం చేసుకోవాలి. తెలంగాణ అస్తిత్వాన్ని అవలోకనం చేసుకుంటే తప్ప ఈరోజు ముందుకు వెళ్ళలేరు. సో అది భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా చేసుకుంటేనే డెవలప్ అవుతారు.